దేశంలో నమోదవుతున్నటువంటి అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలే కాదు వన్యప్రాణులు కూడా విలవెల్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖ జూలో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రేర్ స్పీసీస్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనకు వివరించేందుకు జూ క్యూరేటర్ మంగం గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు మన జూలోని ఉన్నటువంటి రేర్ స్పీసీస్ని కాపాడడానికి ఈ ఉష్ణోగ్రతల నుంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జనరల్గా మనము సీజనల్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా చేస్తామండి. వింటర్లో వింటర్ మేనేజ్మెంట్, సమ్మర్లో సమ్మర్ మేనేజ్మెంట్. అంటే వింటర్లో టెంపరేచర్స్ రైజ్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము. అలాగే సమ్మర్లో టెంపరేచర్ ఏ పని చేస్తే కొంచెం ఆ ఎన్క్లోజర్ వరకు యానిమల్ కొంచెం టెంపరేచర్ తక్కువగా ఫీల్ అవుతుందో ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాము. వాటిలో భాగంగా డే అండ్ నైట్ క్రాల్స్లో వాటర్ అవైలబిలిటీ ఫస్ట్ చూసుకుంటాము. తర్వాత స్ప్రింక్లర్స్ ఆన్ చేసే పెడతారు. సో దట్ కొంత మైక్రో క్లైమేట్ ఫామ్ అయ్యి అక్కడ టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది. బర్డ్స్ తర్వాత కొన్ని యానిమల్ నైట్ హౌసెస్కి కూడా కస్కస్ మ్యాట్స్ అంటే వట్టి వేలుతో తయారు చేసిన మ్యాట్స్ వేలాడగట్టి మీరు విజువల్స్లో చూస్తుంటారు. వేలాడగట్టి డైలీ 2 times 3 times డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్ కీపర్ వాటరింగ్ చేస్తారు. సో దట్ హీట్ వేవ్ అనేది లోపటికి పెనిట్రేట్ అవ్వకుండా లోపట ఉండే యానిమల్ కానీ బర్డ్కి కానీ ప్రైమేట్స్కి కానీ కూలింగ్గా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. వాటితో పాటు రెస్టింగ్ షెల్టర్స్, మన తాటాకు పందిళ్ళు అంటారు, దానివల్ల కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని తాటాకు పందిళ్ళు అన్ని ఎన్క్లోజర్స్లో డే క్రాల్స్లో వేయడం జరుగుతుంది. ఫీడ్ ఎన్రిచ్మెంట్ వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే నార్మల్గా ఇచ్చే ఫీడ్తో పాటుగా ఇన్ అడిషన్ టు దాట్ సక్యులెంట్స్ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ వెజిటబుల్స్ క్వాంటిటీ పెంచడం జరుగుతుంది. సో దట్ ఈ సమ్మర్కి మినరల్ కంటెంట్ అది కొంచెం ఎక్కువ పోతుంది కదా, దాన్ని కాంపన్సేట్ చేయడం కోసం. ఇంకా వెటర్నరీ సప్లిమెంట్స్ వచ్చేటప్పటికి మనము కంప్లీట్గా గ్లూకోజ్ వాటర్ 3-4 times ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని యానిమల్స్కి అయితే పాలీబిన్ ఇంటాలైట్ అని ఉంటుంది, వాటర్లో కలిపేసి ఈ మినరల్ వైటమిన్ ఇవేవి అంటే వాటి లెవెల్స్ తగ్గకుండా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అలాగే అన్ని నైట్ హౌసెస్లో ఏదైతే స్లాబ్ ఉంటుందో వాటన్నింటికి కూడా కూల్ రూఫ్ పెయింట్ వేయడం జరిగింది. ఇలా ఎవ్రీ ఇయర్ ఈ స్టెప్స్ తీసుకుంటాము. ఇది ఈ ఇయర్ ఏంటంటే ఇంకొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అన్ని హెర్బివోర్ సెక్షన్లో కూడా మనము ఇస్తున్న ఫీడ్తో గ్రాస్తో పాటుగా లీఫీ వెజిటబుల్ అంటే లీవ్స్ ఎక్కువ ఇస్తామన్నమాట. రావి మర్రి యానిమల్ తీసుకునే లీవ్స్ బేస్ చేసుకొని బోత్ అంటే కొన్ని హ్యాంగ్ చేయడం జరుగుతుంది బ్రౌజ్ చేసుకోవడానికి వీలుగా, కొన్ని నేల మీద వేస్తాము గ్రేజింగ్ వీలుగా అంటే నెక్కి కూడా ఎక్సర్సైజ్ ఉండేటట్టు. తర్వాత కొన్ని చింపాంజీ అలాంటి సెన్సిటివ్ యానిమల్స్కి ఇన్సైడ్ నైట్ హౌస్లో కూలర్ ఉంచడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ ప్రికాషన్ ఏం తీసుకుంటామంటే జనరల్గా మార్నింగ్ యానిమల్ని విడిచిపెడితే ఈవినింగ్ వరకు డే క్రాల్లో ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనం ఈ సమ్మర్ వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా ఏంటంటే యానిమల్ ఎప్పుడైనా కూడా కొంచెం హీట్ అంటే ఫీల్ అయినప్పుడు ఇమీడియట్గా నైట్ హౌస్లోకి వచ్చేయడానికి వీలుగా మనం లిఫ్ట్ డోర్ ఎత్తేసే ఉంచుతాం. ఎందుకంటే యానిమల్కి అంటే సఫర్ చేస్తూ మనం డే క్రాల్లో ఉంచడం జరగదు. మన దగ్గర 2 pairs ఉన్నాయి మ్యాక్సిమం అన్ని యానిమల్స్. మార్నింగ్ ఒక పెయిర్ ఆఫ్ యానిమల్స్ని రిలీజ్ చేస్తాము ఫర్ ఆల్ కార్నివర్స్, లయన్స్, టైగర్స్, హిమాలయన్ బ్లాక్ బేరు అన్నీ కూడా మనకి 2 జతలు ఉండడం వల్ల ఏంటంటే ఒక మార్నింగ్ సెషన్ ఒక పెయిర్ డేక్రాల్లో సందర్శకుల ప్రదర్శనార్థం ఉంచడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ 2 గంటలకి అలాగ వెనక్కి తీసుకొని ఇంకొక పెయిర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దట్ డే అంతా కూడా బయట ఉండకుండా అవి కూడా కొంచెం హ్యాపీగా ఉండేటట్టు. అంటే ఈ సీజన్లోని గతంలో కంటే భిన్నంగా కొంచెం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కదా, అంటే ఈ టెంపరేచర్స్ తట్టుకొని ఉండేవి కదా, అలా ఉండలేనివి అలాంటివి మీరు కొన్ని ఐడెంటిఫై చేశారా? అంటే జనరల్ టెంపరేచర్ పెరిగినప్పుడు అన్ని యానిమల్స్ సఫర్ అవుతాయండి. పలానా ఇది సఫర్ అవుతుంది ఇది సఫర్ అవ్వదు అని ఏం లేదు. ఎస్పెషల్లీ మనం ఏంటంటే బర్డ్స్ ఎక్కువ ఇబ్బంది పడతాయి. సో బర్డ్స్ అన్నింటికి కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఇలాగ ఈ కస్కస్ మ్యాట్స్ కంప్లీట్గా ఎన్క్లోజర్ చుట్టూ వేలాడగట్టి వాటరింగ్ చేస్తాము 2 to 3 times. మన ఈ పెద్ద పెద్ద ప్రమిదలు, మట్టి ప్రమిదలు లాంటివి పెట్టి అందులో వాటర్ వేసి ఎన్క్లోజర్లో ఉంచుతాము. సో దట్ ఎప్పుడైనా బర్డ్ కొంచెం హీట్ ఫీల్ అయినప్పుడు
వాటర్లోకి వెళ్ళి మునుగుతుందన్నమాట. అలాగే ఫ్రూట్స్ ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా ఇస్తాం రెగ్యులర్‌గా. వాటితో పాటు ఇంకొంచెం ఎక్కువగా ఈ పుచ్చకాయి, తర్వాత కీర ఇటువంటి వాటి క్వాంటిటీ పెంచుతామనమాట. తర్వాత ఇంటలైట్, తర్వాత పాలీబీను, గ్లూకోజ్ వాటర్ ఎప్పుడూ అందుబాటులో ఉండేటట్టు చేయడం జరుగుతుంది. దేశంలోనే విశాఖ జూకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిందని అంటారు కదా! ఇక్కడ తట్టుకొని నిలబడేవి మాక్సిమం అన్నీ ఉంటాయంటారా? ఏమైనా కొన్ని రేర్‌గా ఉంటాయా? లేదు. అన్నీ కూడా అంటే ఇక్కడ మీకు మన జూ ప్రత్యేకత మీరన్నట్టే నేచురల్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటుంది. రిమైనింగ్ జూలాగా ఎన్‌క్లోజర్ టైప్‌లో కాకుండా అది ఫారెస్ట్‌లో ఉన్నట్టే మీరు ఈ లయను, టైగరు, వైట్ టైగరు, తర్వాత బేర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్‌గా ట్రీస్ ఉంటాయి. తర్వాత నేచురల్ షేడ్ ఉంటుంది. మనం షేడ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫారెస్ట్‌లో ఉన్న ఫీలే ఎక్కువ ఉంటుంది. కాబట్టి యానిమల్ స్ట్రెస్ లెవెల్ కూడా అంటే జనరల్‌గా వాతావరణానికి భిన్నంగా ఉండేటప్పుడు మనం కూడా ఎలాగ ఉక్కపోతకి ఇబ్బంది పడతామో యానిమల్ కూడా ఇబ్బంది పడుతుంది. బట్ అది దాని న్యాచురల్ హ్యాబిటేట్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతుంది. రిమైనింగ్ మనం తీసుకునే ప్రికాషన్స్ వల్ల యాస్ ఆఫ్ నౌ అంతా మంచిగానే ఉన్నాయి. జనరల్‌గా విశాఖ జూలోని నమోదవుతున్న ఉష్ణోగ్రతలకి ఇక్కడ తట్టుకునే విధంగా జంతువులకు కూడా మనుషుల కంటే మరీ ఇంకా ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా ఈ సీజన్‌లో ఎండలను తట్టుకునేందుకు ప్రత్యేకంగా కొన్ని ఎంక్లోజర్స్‌లో కూడా స్ప్రింకిల్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి వాటికి చల్లదనం అందిస్తూనే ఉన్నారు. కనుక రానున్న రోజుల్లో వచ్చి రాబోయే స్పెసీస్‌కి కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా విశాఖ జూ సిద్ధంగా ఉంది ఇప్పటికీ కూడా అని చెప్పేసి మేడం మాటలో నాకు అర్థమవుతుంది.